ఇంకో ఎపిసోడ్ అనస్తాషియా ఎనర్జీ కనెక్ట్ అవుతూ ఇప్పుడు దాకా మనం తెలుసుకున్న అనస్తాషియా బుక్ లో ఉండే విషయాలు నెక్స్ట్ ఏం జరుగుతుందబ్బా అని అందరూ చాలా చాలా ఇంట్రెస్ట్ తో వేస్ట్ చేస్తూ ఉంటారు. లాస్ట్ ఒక వారం మనకు మిస్ అయింది. అండ్ సో క్యూరియాసిటీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం. ఎస్ మాస్టర్స్, మనం ఇప్పుడు చూసుకుంటుండే బుక్ పేరు ద రింగింగ్ సెడార్స్ ఆఫ్ రష్యా. ఒక రష్యన్ మాస్టర్ అనుభవం తీసుకున్నారు ఆయన. అది రష్యాలో రాశారు. ఆ తర్వాత రష్యన్ లాంగ్వేజ్ కాకుండా 25 ఫారెన్ లాంగ్వేజెస్ లో వచ్చిందండి. 25 లాంగ్వేజెస్ లో వచ్చి మన ఇండియాకి ఇంకా మన లాంగ్వేజ్ లో రాలేదు. సో మనం ఈ బుక్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకొని ఈ బుక్ మన భాషలో ఎవరెవరి భాష ఏదైతే ఆ భాషలో రావాలి అనే ఒక కోరికతో నేను ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాను. సో మాస్టర్స్, మనం గత ఎపిసోడ్స్ లో చూసాము ఎవరు అనస్తాషియా అంటే సైబేరియన్ ఫారెస్ట్ లో ఉండే ఒక సన్యాసిని కూడా అనలేము, సాధ్వి అని కూడా అనలేము, మామూలు మనిషి. తనదే చెప్తూ ఉంటుంది ఎప్పుడు, నేను స్పెషల్ కాదు, నేను మామూలు మనిషి, ఈ శక్తులు ప్రతి మనిషికి ఉండేవే, నాకు మాత్రం కాదు అని మాట మాటకి తను చెప్తూ ఉంటుంది మాస్టర్స్. అయితే ఈ శక్తులు మనకెందుకు లేవు అని అడిగినప్పుడు, ఎందుకు లేవు అనే ఒక సీక్రెట్, ఓపెన్ సీక్రెట్ అండి ఇది. అది ఇక్కడ చెప్తా ఉంది. సరే, తెలుసుకున్నాము ఎందుకు మన శక్తులు మనం కోల్పోయాము అనేది తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి తీసుకోవాలి, ఆ శక్తులు మళ్ళీ మనకు రావాలి అంటే ఏం చేయాలి? సో తను ఒక మాట చెప్తా ఉంది మాస్టర్స్, మనం ఎంతగా కలుషితం అయిపోయామంటే మన శక్తుల నుంచి చాలా చాలా దూరం వెళ్ళిపోయామంట. అందుకే ఇప్పుడు వచ్చే జనరేషన్ ఏదైతే ఉందో, చక్కటి జనరేషన్ ని మనం రెడీ చేయాలంటే ఆ భూమిని ముందుగా రెడీ చేయాలి. ఎలా అయితే పంట రెడీ చేసుకోని ముందు ఏం చేస్తామండి, పొలం చూసుకుంటాం కదా అలా. సో ఈ భూమిని, అంటే ఈ భూమి నుంచి వచ్చే ఆహారం, అది అక్కడి నుంచి వచ్చే అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది గాలి అండ్ ఎన్వైరన్మెంట్ మొత్తం. సో ఈ గాలి ఆహారం సరిగా ఉంటే మనసు మీద దాని ప్రభావం ఉంటుంది. అప్పుడు మనసు అది కూడా శుద్ధంగా మారిపోతుంది. సో తను ఎలా జీవించాలి అని చెప్పిందంటే చాలా సింపుల్ గా, ప్రకృతికి దగ్గరగా ఉంటే చాలు అంటాము. మొదటిది ప్రకృతికి దగ్గరగా ఉండాలి. ఆహారం, మన ఆహారం చూసుకోవాలి. ఎలాంటి ఆహారం, మనం ఎక్కడ ఉండాలి, ఎక్కడైతే పుట్టామో ఆ ప్రదేశంలోనే ఉండాలి. ఏ ప్రదేశంలో పుట్టామో ఆ ప్రదేశంలో ఉండే ఆహారాన్ని సేవించాలి. ఏదో ఫారిన్ కంట్రీది ఇంపోర్టెడ్ యాపిల్, ఇంపోర్టెడ్ ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్స్, కివి ఫ్రూట్స్ అని, ఆస్ట్రేలియన్ ఫ్రూట్స్, అమెరికన్ ఫ్రూట్స్, ఆఫ్రికన్ ఫ్రూట్స్ అని తింటున్నాము. అయితే ఇక్కడ చెప్తా ఉంది, అక్కడ ఉండే ఆహారం అక్కడ ఉన్న వాళ్ళకి. మన ఆహారం మనం ఏ గడ్డి పైన మీద పెరిగామో అక్కడ ఉండే ఆహారం సేవించాలి. అక్కడే చచ్చిపోవాలి అంటా ఉంది. మీరు ఈవెన్ చచ్చిపోవడం కూడా చెప్పిందండి. మీరక్కడ చచ్చిపోతే మీ శరీరాన్ని ఆ భూమిలోనే పాతివేయాలంట. ఎందుకంటే మీరు ఏ భూమిలో పెరిగారో, మీరు ఆ చోటే మీ శరీరం కూడా వదిలితే, మీ శరీరంలో ఉండే కణాలు ఏదైతే ఉన్నాయో, అది రాబోయే జనరేషన్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది డీఎన్ఏతో త్రూ. సో మన డీఎన్ఏ మన నెక్స్ట్ జనరేషన్ డీఎన్ఏకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి మనం ఎక్కడ పుట్టామో అక్కడే పెరగాలి, అక్కడే తినాలి, అక్కడే చచ్చిపోవాలి. చూడండి పాతకాల మనుషులంతా కరెక్ట్ గానే జీవించారు. మనం సో కాల్డ్ ఎడ్యుకేటెడ్, మనం పుట్టిన వెంటనే ఎక్కడో పుడుతున్నాం, ఎక్కడో పెరిగి ఏదో తిని పెరుగుతున్నాం. అందుకు మనలో ఉండే శక్తులు తగ్గిపోతున్నాయి, రోగాలు ఎక్కువైపోతున్నాయి. ఎంత సింపుల్ మాట. అలా అయితే ఎలా? మనం సిటీలో జాబ్ చేస్తున్నాం, బిజినెస్ ఉంది, పెద్ద ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఎలా జీవించడం అంటే, నో ప్రాబ్లం, వారానికి ఒక్కసారైనా మీ ఊరికి రండి, సంవత్సరానికి ఒక్కసారైనా మీ ఊరికెళ్ళి అక్కడ ఉండే ఆహారాన్ని తినాలి అంటాంది.
తను ఇక్కడ ఎక్కువగా ఆంటర్‌ప్రెన్యూర్స్ కి కూడా విలువ ఇస్తుందండి. ఆంటర్‌ప్రెన్యూర్ అంటే రొటీన్‌గా థింక్ చేసే వాళ్ళ కన్నా డిఫరెంట్‌గా ఆలోచించే వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తా ఉంది. వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తా ఉంది. తనంటుంది అందరూ ఒకేలాగా ఆలోచించేవాళ్ళు. అంటే ఇంజినియర్స్, డాక్టర్స్, ఎంబీఏస్, ఐఏఎస్, యూపీఎస్సీ ఎగ్జామ్ రాసేవాళ్ళు, ఐఐటీ చదివేవాళ్ళు వీళ్ళందరూ ఒకేలా ఆలోచిస్తున్నారు. వాళ్ళ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఈస్ లిమిటెడ్. వాళ్ళకి కొత్త ఐడియాలు రావు. ఎవరికొస్తున్నాయండి కొత్త ఐడియాస్ అంటే, కొత్త ఐడియాస్ వచ్చేవాళ్ళు మనం ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు ఏదైతే స్టడీ చేశారో దానికి అసలు కనెక్షనే ఉండదు. అలాంటి ఆలోచనలొస్తున్నాయి. సో, ఈరోజు మార్కెటే మీరు ఒకవేళ కనెక్షన్‌లో ఉంటే, చూస్తూ ఉంటే వీడియోలు గాని, యూట్యూబ్ న్యూస్‌లో చూస్తూ ఉంటే ఈ ఈ మధ్యన ఎక్కువయిందండి. బికాజ్ ఈ ఈవెంట్ ఆల్రెడీ హాస్ స్టార్టెడ్. యూనివర్స్‌లో ఇది జరుగుతా ఉంది. మనం ఇప్పుడు చాలా లేట్‌గా చదువుతున్నాం ఇది. ఆల్రెడీ ప్రపంచంలో ఇది జరిగిపోతా ఉంది. ఏంటంటే ఎంబీబీఎస్ చదువుకున్నాడు, టీ షాప్ పెట్టుకుంటున్నాడు. ఐఏఎస్ చదువుకున్నాడు, ఎంబీఏ చేశాడు. అయితే వాడు చేసే బిజినెసు ఇవి రద్దీ షాప్స్ ఉంటాయి చూడండి. పాత సామాన్లు అమ్ముతుంటారు. అలాంటి షాప్ పెట్టుకున్నారు. చదువు మనం సొసైటీ అండ్ పేరెంట్స్ ఫోర్స్ వలన కొన్ని చదువులు కొన్ని హ్మ్, ఆహ్, ప్రొఫెషనల్స్ మనం చేసుకుంటాం. అయితే ఈ ఐడియాస్ ఏదైతే వస్తుందో, ఈ ఐడియాస్ ఎవరికైతే వస్తాయో వాళ్ళలో ఆ శక్తి అనేది ఉంది అంటుంది. అప్పుడే అలాంటి ఐడియాస్ వస్తాయి. అలాంటి వాళ్ళని మనం దగ్గర తీసుకోవాలి. వాళ్ళకి ప్రోత్సాహన ఇవ్వాలి. ఎంకరేజ్‌మెంట్. ఈ మధ్య పిల్లలు చదువొద్దు అంటుంటే కొందరు పేరెంట్స్ ఇప్పుడు ఫోర్స్ చేయటం లేదండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతకుముందయితే లేదు. ఏదైనా పర్వాలేదు. పరువు పోతుంది. నువ్వు ఇది చదవాల్సిందే. నువ్వు డాక్టర్ అవ్వాల్సిందే. నేను డాక్టర్, మీ అమ్మ డాక్టర్, మీ మావయ్య డాక్టరు. నువ్వు డాక్టర్ చదువుకోకపోతే ఎట్లా? మాకింత పెద్ద హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ ఎవరు చూసుకుంటారు? నువ్వు గదా చూసుకోవాలి అని. లాయర్స్ వాళ్ళు వాళ్ళ బిడ్డల్ని అలా ఫోర్స్ చేసేవారు ఇంతకుముందు. ఫ్యామిలీ బిజినెస్ అంటూ. ఇప్పుడు అలా లేదండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మీరందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు అలాంటి ఆలోచనతో ఉంటే ఎంకరేజ్ చేయమంటా ఉంది. అట్లయితే ఏం చేయాలి? ఊరికే తిని తిరగడం కాదు. ఏముంది ఐడియా? నీకేదైనా ఐడియా ఉందా? ఏదైనా కొత్తగా చేయాలనుకుంటున్నావా? అలాంటి వాళ్ళని ప్రోత్సహించండి అని అనస్తాషియా చెప్పింది. ఎప్పుడైతే వ్లాడిమిర్ మేగ్రే ఎవరైతే ఈ బుక్ రాసారో ఆయనే కదా అనస్తాషియాని కలిసింది అండి. సో, తనతో ఒక మాట అనింది. "నేను 3 రోజుల నుంచి నీకు ఎన్ని విషయాలు చెప్పానో, ఈ విషయం నువ్వు బుక్ రూపంలో ప్రపంచానికంతా ఈ విషయం తెలియపరచాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ నువ్వు ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరిని ఒక ఒక ప్లేస్‌లో కూడేటట్టు చేయాలి. అంటే ఒక అసోసియేషన్ లాగా చేయాలి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి." సో, కొత్త బిజినెస్ అంటే ఎలా ఉంటుంది అనేది వ్లాడిమిర్ మేగ్రే తనని కలిసి బయటకొచ్చినప్పుడు తన అనుభవం ఇక్కడ చెప్తున్నారండి. తను బయటకొచ్చారు. అయితే బుక్ రాయడం అనేది కొంచెం మైండ్‌లో లేదు. ఆయనకంత ఇష్టమైన పని కాదు గదా! బిజినెస్ గురించి ఆలోచన రావడం మొదలైందండి తనకి. ఆ అడవిలో నుంచి బయటికొచ్చారు. తన ఒక పాత కాలం ఒక కారుందంట తన దగ్గర. ఎందుకంటే తనకు లాస్ అవుతూ అన్నీ అమ్మేశారు. ఆయన పాపులర్ అయిపోయే స్టేజ్‌కొచ్చేసారనమాట. ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడే అనస్తాషియా కదా దొరికింది తనకి. అదర్‌వైజ్ అంతకుముందు తను చాలా పేరు గల ఒక బిజినెస్ మ్యాన్. ఆయన తన కారు తీసుకొని ఇంక హైవే మీద ఊరికెళ్తున్నారంట. బండిలో ఏదో ఇబ్బంది అయింది. బండి ఆగితే అక్కడ ఉండిపోయారు హైవే మీద. ఏం చేయాలా ఆలోచిస్తూ. అప్పుడు కళ్ళు ముందు ఎన్ని కార్లు తిరుగుతున్నాయో. మంచి మంచి లేటెస్ట్ కార్స్. తనకో ఐడియా వచ్చింది. మనం అలాగే ఐడియాస్ వచ్చేవాళ్ళు అలా ఉంటారండి. ఎక్కడో కూర్చొనుంటారు. ఏదో ఒక కొత్త ఐడియా వచ్చేసింది. అబ్బా! భలే ఉందే ఇక్కడ. ఇంత మంచి కారుందే. ఈ కారు ఫోటో ఓనర్‌తో పాటు ఒక కారుతో ఫోటో అంట. అలా దిగితే ఎంత బావుంటుందో. ఇది ఒక బిజినెస్ లాగా చేస్తే ఇంకా బావుంటుంది కదా! అని తనకొక ఐడియా వస్తుందండి.
ఇక్కడ బుక్‌లో ఆయన రాస్తున్నారు, ఈ ఆలోచన ఎంత ఈజీ అంటే, ఎవరైనా జాబ్ లేదు, నేనేదైనా సంపాదించాలి అనుకున్న వాళ్ళు ఇది హ్మ్, ఫూల్ ప్రూఫ్ అంటారు. ఫూల్ ప్రూఫ్ ప్లాన్. ఎవరైనా ఇది ప్రాక్టికల్‌గా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు డబ్బు సంపాదిస్తారు అని. హైవే మీద ఏం చేయాలి? ఒక బోర్డ్ పట్టుకొని నిల్చోవాలంట. ఇద్దరు మనుషులు హెల్ప్ కావాలి. ఒక బోర్డ్ పట్టుకొని, మీ కారు ఫోటో తీస్తామండి. హూఎవర్ ఈస్ ఇంట్రెస్టెడ్ మీరు కారుతో మీ ఫోటో దిగొచ్చు అని. ఎలాంటి ఫోటో అండి? ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఒక ఫోటో తీస్తే ఎలా ఉంటుంది? చాలా బావుంటుంది. ఒక అడ్వర్‌టైజ్‌మెంట్‌కి ఎలా న్యూస్ పేపర్‌లో చూస్తాం కదా! అలాంటి ఒక చక్కటి ఫోటో. సో, కారు కొన్న మనిషికి కారు మీద ఎంత ప్రేమ ఉంటుందో, అయితే తనకి తన కారుతో ఒక ఫోటో, ప్రాపర్ ఫోటో, బ్యూటిఫుల్ ఫోటో ఉండదు. కొంటాం అంతే. ఆ కీ ఇచ్చేటప్పుడు ప్రొఫెషన్స్ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు ఏదో ఒక ఫోటో తీస్తారు అంతవరకే. అయితే స్టైలిష్‌గా ఒక మంచి బ్యాక్‌గ్రౌండ్‌లో మన కారు ముందు మనం నిల్చొని ఫోటో తీయడం అనేది కార్ ఓనర్ ఒక కల అన్నమాట. సో, అది గుర్తించి ఆయన అలా అనుకోని ఆ పనిని చేస్తారంటండి. నిజంగా ఆ బిజినెస్ ఎంత బాగా నడిసిందంటే చాలా చక్కగా ఆయన సంపాదించారంట. సో, అలా ఎంతో మంది అదే బిజినెస్‌ని స్టార్ట్ చేశారు. ఆ కారు వెళ్ళేవాళ్ళు ఒక బ్యానర్ పెట్టుకొని ఒకతను నిల్చోవారంట. దట్ వన్ ఫోటో విత్ యూర్ కార్ బై ఎ ప్రొఫెషనల్ కెమెరామన్. దెన్ ఒక ప్రొఫెషనల్ కెమెరామన్ అంట చక్కగా ఆ ఫోటో తీసి ఆహ్, అడ్వర్‌టైజ్‌మెంట్ లాగా తీస్తే దే ఆర్ వెరీ హ్యాపీ. ఈ ఐడియా ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్ళి ఆయనేం చేశారు, మనిషికి 2 విషయాల మీద చాలా అభిమానం అండి. ఒకటి తను కట్టిన ఇల్లు, మరియు తను కొన్న కారు. సో, ఆయనేం చేశారంటే సిటీలోకెళ్ళి మంచి ప్రదేశంలో అంటే ఎక్కడైతే చక్కటి బంగ్లాస్ ఉంటాయి కదా! అలాంటి ఏరియాలో వెళ్ళి బ్యూటిఫుల్ హౌస్ ఎవరిదైతే ఉందో వాళ్ళ డోర్ బెల్ కొట్టి, "మేము ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండి. మీ ఇంటి ముందు మీ ఫోటో తీస్తాము. మీకిష్టమేనా?" అని అడగడం జరిగిందంట. అలాగే ఎలా అయితే కార్ కొన్నవాడు చక్కగా ఒక ఫోటో తీసుకోలేరు గదా! అలాగే ఇల్లు కట్టినవాడు వాళ్ళ ఇంటి ముందు నిల్చొని ఒక ప్రొఫెషనల్ ఫోటో ఉండదండి. ఫంక్షన్స్ చేస్తారు. ఏదో పిచ్చి పిచ్చి ఫోటోస్ ఉంటాయి. ఎవరికిష్టం ఉండదు మీ ఇంటి ఫోటో ఒక మంచి యాంగిల్‌లో ప్రొఫెషనల్ కెమెరామెన్ తీస్తే, మీరు హాల్‌లో అది పెట్టుకుంటే ఎంత ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంది. సో, అలాంటి ఫోటో తీయడం జరిగిందంట. అందరికి ఇష్టమైంది. ఎవరు వద్దు అనలేదంట. ఓకే. ఓకే. అన్నారు. ఆ బిజినెస్ కూడా చాలా బాగా నడిసిందంట. ఆ తర్వాత ఇంటింటికి వెళ్ళకుండా వాళ్ళేం చేశారంటే ఇల్లు కనిపించింది అంటే, ఆ ఇంటి ఫోటో తీసి, ఆ అడ్రెస్ చూసుకొని పోస్ట్ ముఖాంతరంగా ఆ ఇంటికి ఆ ఫోటో పంపించేవారంట. సో, అలా చేసేసరికి దేశానికి వాళ్ళకైతే ఇష్టంగా ఫోటో దొరుకుతా ఉంది. పోస్టల్ డిపార్ట్‌మెంట్ దేశానికి లాభం కదండీ! రెవెన్యూ వస్తుంది. పోస్టల్ వర్క్ ఎక్కువైపోయిందంట. అలా దేశానికి ఒక రెవెన్యూ ఇంక్రీజ్ అయింది. ఈయనకి బిజినెస్ వచ్చింది. ఇంటి ఓనర్‌కి హ్యాపీనెస్. అలా చాలా మంది చేశారంట. సో, ఇది చాలా చాలా ఈజీ జాబ్ అని ఆయన మరీ మరీ చెప్తున్నారు. ఎవరికైనా ఈ ఐడియా ఇష్టమైతే అంటే ఏ పని లేదు అనుకుంటున్నారా? ఈ పని చేసి చూడండి. మీరు ఖచ్చితంగా సంపాదిస్తారు అని. ఇలా ఆయన మరి నెక్స్ట్ ఎన్నో బిజినెస్ చేస్తారు. ఆయనకి ఇంకా కొత్త కొత్త బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంది. ఈ ఐడియాస్ చేసేది వేరే వాళ్ళకి చెప్పడం, ఆయన ముందుకెళ్ళడం ఇలాంటివి జరిగాయండి. అయితే ఎంటర్‌ప్రెన్యూర్స్ అనగా ఆ సమయంలో ఎప్పుడైతే ఈ బుక్ రాసానో ఇది 1996 అండి. ఇలాంటి పిచ్చి 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 బిజినెస్ ఐడియాస్ అప్పుడు చాలా ఉన్నాయంట. అలాంటిదే ఒక నెట్వర్కింగ్ బిజినెస్. ఏదైతే ఇప్పుడు చాలా ఫేమస్ చూడండి నెట్వర్కింగ్. ఒకరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ కింద ఇద్దరు యాడ్ చేయాలంట. వాళ్ళు మళ్ళీ అలా బ్రాంచింగ్ చేస్తూ వెళ్ళిపోతారు. నెట్వర్కింగ్ అంటారు. ఈ నెట్వర్కింగ్ బిజినెస్ అప్పుడు రష్యాలోనే స్టార్ట్ అయింది మొదట. అందులో ఉండేది హెర్బల్ లైఫ్ అంట. అప్పుడు వచ్చిన ఇది హెర్బల్ లైఫ్. హెర్బల్ లైఫ్ బిజినెస్ ఎలా ఉండేదంటే ఆహ్, నేచురల్‌గా నేచర్‌తో వచ్చిన ప్రొడక్ట్స్. అది ఒంటికి మంచిది. సో, దీన్ని కొంచెం డబ్బు కోసం బిజినెస్ చేసినా తప్పు లేదు అన్నట్టుగా అది స్టార్ట్ అయింది.
అయితే అలా అలా వెళ్తూ వెళ్తూ అది డబ్బు కోసం అనే బిజినెస్ అయిపోయింది. అనస్తాషియా అంటుంది, ఏ బిజినెస్ అయినా చెయ్యాలి. అయితే అది మనిషికి సహాయపడాలి, లేదా ప్రకృతికి సహాయపడాలి, లేదా విశ్వానికి ఉపయోగపడాలి. డబ్బు కోసం చేస్తే అది ఎప్పుడు సక్సెస్ అవ్వదంట. ఖచ్చితంగా ఆ మనిషి పాపర్ అయిపోతాడు. ఖచ్చితంగా ఆ మనిషి లైఫ్‌లో జీరో వెళ్ళిపోతాడు. ఎంత రిచ్ అయినా ఒక సమయంలో ఆయన లాస్ట్‌కొచ్చి జీరో అయిపోతాడు. అప్పుడు వ్లాడిమిర్ అడుగుతాడు, "నువ్వేంటి శాపం ఇస్తున్నావా?" అని. తనంటుంది, "శాపం కాదు. ఎవరైతే డబ్బు కోసం వ్యాపారం చేస్తారో అది జరగాల్సిందే. ఇది నేచర్." ఇప్పుడు ఒక బిజినెస్ చేసేటప్పుడు నలుగురికి ఇది సహాయం అవుతుంది. ఈ ఈ బిజినెస్ ఈ ప్రొడక్ట్స్‌తో ఎంతో మందికి ఆరోగ్యం బాగవుతుంది అనే ఆలోచనతో మీరు ఆ బిజినెస్ చేస్తే, మీ బిజినెస్ ఖచ్చితంగా బాగా ఉంటుంది. ఇలాంటి ఒక బిజినెస్ ఆ సమయంలో ఎక్కువగా వచ్చాయంట. అప్పుడు మనలాంటోళ్ళు ఆ బిజినెస్‌ని చూసి మనం కూడా ఇప్పుడు చూడండి ఎవరైనా వచ్చి నెట్వర్కింగ్ బిజినెస్ చేస్తారా అండి అంటే, "అబ్బో! వద్దబ్బా! నేను చేయలేను" అంటాము. అలాంటి వాళ్ళు ఆ సమయంలో నెట్వర్కింగ్ బిజినెస్‌ని బాగా తిట్టుకున్నారంట. నెట్వర్కింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటేనే వీళ్ళంతా డబ్బు కోసం చేస్తున్నారు అనే ఒక ఆలోచన ఆ సమయంలో ఉంది. అలా అని కొన్ని బిజినెస్ నడవలేదంట. చూడండి వ్లాడమిర్ మేగ్రే చెప్తున్నారు. ఈవిడ అసలు ఆ జంగల్ నుంచి బయట రాలేదు. అడవిలోనే ఉంది. అయితే ఇన్ని విషయాలు తనకి ఎలా తెలుసు? అన్ని విషయాలు తనకి తెలుసు. ఎక్కడ తప్పుతా ఉంది, ఎక్కడ తప్పు జరుగుతా ఉంది, ఎలా తిద్దుకోవాలి ప్రతీదీ చెప్పిందండి. నేనైతే ఇప్పటికి 6 బుక్స్ చదివేశాను. ఆరో బుక్కుకొచ్చేసాను. చదువుతూ ఉంటే నిజంగా పిచ్చెక్కినట్టుంది. తను చెప్పే విషయాలు ఎంత డీప్‌గా, ఎంత క్లియర్‌గా, ఎంత సైంటిఫిక్‌గా ఉంది. మీరు ఖచ్చితంగా ఈ బుక్ చదవాల్సిందే. అంత విజ్డమ్ ఈ బుక్‌లో ఉంది మాస్టర్స్. సో, అలాంటి ఒక హెర్బల్ లైఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి కూడా చెప్తూ తను అదే చెప్తా ఉంది. ఎప్పుడైతే నువ్వు డబ్బు కోసం ఎవరైనా సరే డబ్బు కోసం బిజినెస్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు పాపర్ అయిపోతారు. లేదా ఈ నెట్వర్కింగ్ బిజినెస్‌లో పాపర్ అంటే ఇక్కడ తప్పు ఎక్కడుందండి అని అడుగుతారే, అప్పుడు తను చెప్తుంది నెట్వర్కింగ్‌లో ఏమవుతుందంటే ఇన్ని మెంబర్స్‌ని మీరు యాడ్ చేశారంటే మీకు హా ఏదో ఒక ఫారెన్ ట్రిప్ ఫ్రీగా ఉంటుంది. మీకు లేదా ఒక 5 స్టార్ హోటల్‌లో మీకు 2 డేస్ స్టే అలాంటి ఫ్రీగా ఏదైనా ఇస్తారంటే, అది తప్పు జరుగుతా ఉంది అక్కడ. ఎందుకంటే మిమ్మల్ని లోభం, ఇక్కడ లోభం యూజ్ చేస్తున్నారు. దురాశ వస్తుంది. ఎలాగైనా నేను ఆ ఫారెన్ ట్రిప్‌కెళ్ళాలని మీరు పిచ్చి పిచ్చిగా మనుషుల్ని ఆ లూప్‌లో జాయిన్ చేస్తారు. వాళ్ళ మంచి జరుగుతుంది అని చెయ్యరప్పుడు. మీరు అక్కడ ఫారెన్ కంట్రీకి వెళ్ళాలి. నాకు ఫ్రీ టికెట్ వస్తుంది. ఆ ఆలోచనతో చేస్తారు గదా! దానికోసం ఆయన ఫ్రీ హాలిడేస్ ఇన్ హవాయి అని ఆ చాప్టర్ రాస్తూ ఎందుకు అది తప్పు? ఏ బిజినెస్‌లో అయితే మీరు ఎన్ని పాయింట్స్ గెలుచుకున్నారంటే ఆర్ ఎన్ని పాయింట్స్ వర్క్ చేశారంటే మీకు ఫ్రీ అని ఏదైనా చెప్పారా? ఆ పని చెయ్యొద్దు అంటాం. అలాగే షాప్స్‌లో ఎక్కడైనా డిస్కౌంట్ 1 తీసుకుంటే ఇంకొకటి ఫ్రీ. ఎవరైతే అలాంటి బిజినెస్ చేస్తారో వాళ్ళు ఏదో ఒక రోజు జీరో వెళ్ళిపోతారు. ఆ షాపు మూసుపడుతుంది. ఖచ్చితంగా అని చెప్తా ఉంది. ఖచ్చితంగా అలా అని ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. రష్యన్ బిజినెసెస్ ఉంటే ఆ పేరు మనకు తెలీదు. సో, ఐ యామ్ జస్ట్ స్కిప్పింగ్ థట్. సో, ఇలా తను బిజినెస్ అంటే ఎలా ఉండాలి అనేది చెప్తూ చూడండి బిజినెస్ గురించి కూడా చాలా విషయాలు చెప్పింది. సో, దెన్ షీ సేస్ ఫెలోషిప్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఎలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళే దగ్గరకొచ్చి ఇంకా ఎక్కువగా న్యూ ఐడియాస్‌తో వాళ్ళు బిజినెస్ చేయాలి. వాళ్ళకి ప్రోత్సాహన చేయండి అని. ఇది జరిగేసరికి ఏమైందంటే తనైతే ఐడియాలు చెప్తున్నాడు గానీ, అలాంటి మనుషులు రావటం లేదు తన దగ్గర. అండ్ తను ఇంటికెళ్తారు వ్లాడిమిర్ మేగ్రే. ఇంట్లో తనకి భార్య, బిడ్డలు చులకనగా చూస్తారండి. ఎందుకంటే బిజినెస్ లేదు, డబ్బు లేదు, మార్కెట్‌లో పేరు లేదు ఇప్పుడు.
ఎందుకంటే బిజినెస్ బాగా చేస్తుంటేనే ఫ్రెండ్స్ వస్తారండి. సో, తనకు ఫ్రెండ్స్ కూడా దూరమైపోతారు. ఎందుకంటే మీటింగ్స్ పిలవరు. ఈయనేంటి అడవిలోకి వెళ్లి వచ్చిన దగ్గర నుంచి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడేంటి ఈడు? డబ్బు కోసం ఏది పని చేయటం లేదేంటి? అని వాళ్ళందరూ వీడికేదో అయిపోయింది. అక్కడేదో జరిగింది. సో, తనకు మతి తిరిగింది. సో, హి హాస్ బికమ్ ఎ మ్యాడ్ మ్యాన్ అలా తనకొక పేరొచ్చేసిందండి. బిజినెస్‌లో ఎవరు తనకి కొలాబరేషన్ చేయడం మానేశారు. ఇంకా ఇంట్లో వైఫ్ అండ్ చిల్డ్రన్ వాళ్ళందరూ కూడా తనని చాలా చులకనగా చూడడం గాని, బాధపడడం స్టార్ట్ చేశారంట. "నువ్వేంటి ఇలా చేస్తున్నావు? పిచ్చి పట్టిందా నీకు? చక్కగా బిజినెస్ చేసుకుంటూ ఉండొచ్చు కదా! నువ్వేంటి అప్పుడప్పుడు అడవికెళ్ళిపోతున్నావు? అక్కడ ఏం చేస్తున్నావో ఏంటో తెలీదు. అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి పిచ్చిగా నీ వేషాలన్నీ మారిపోయాయి. ఒంట్లో బాలేదు. ఏం చేసొచ్చావో ఏంటో" అని. సో, ఇలా జరుగుతుంటే తను డిప్రెస్ అవుతున్నారండి. అయితే అలాంటి ఒక సమయంలో తనకు మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళొచ్చి చెప్తారు. "ఏంటయ్యా నువ్వు ఎక్కడికెళ్ళొచ్చావు? ఏం నేర్చుకొనొచ్చావు? ఎవరిని కలిసావో ఏంటో? నువ్వసలు కంప్లీట్‌లీ మారిపోయావు. మనం ఇలా బిజినెస్ చేస్తే మార్కెట్‌లో నీకు పేరు లేదు. అందరూ నిన్ను అవాయిడ్ చేస్తున్నారు. వ్లాడిమిర్ మేగ్రేతో బిజినెస్ చెయ్యొద్దు అనే ఒక ఇది వచ్చేసింది మార్కెట్‌లో. నువ్వెందుకిలా అయ్యావు?" అని వాళ్ళొచ్చి చెప్తారంట. అయితే ఈయనకి అనస్తాషియా చెప్పిన మాటలే తలలో తిరుగుతా ఉంది. అయితే ఆవిడ చెప్పిన విషయాలు ఇక్కడ చెప్తే ఎవరికీ అర్థం కాదు గాబట్టి, హి ఈస్ నాట్ డిస్కసింగ్ అనస్తాషియా. ఏమి చెప్పటం లేదు. అప్పుడేం చేస్తారండి, ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. ఇంక ఇల్లు విడిచి వెళ్ళిపోతే ఇంకా కష్టం. ఎక్కడో దూరపు దేశంకి వెళ్ళిపోతారు. అక్కడ సర్వైవల్‌వే కష్టమైపోతుంది. ఎక్కడికెళ్ళినా హోటల్‌లో ఉండాలి గదండీ! హోటల్ రూమ్‌కి డబ్బు లేకుండా, అన్నం తినడానికి డబ్బు లేకుండా చాలా ఇబ్బంది పడతాడు. అసలు అనస్తాష చెప్పిన మాటలన్నీ మర్చిపోయి బిజినెస్ చేయాలి, బిజినెస్ చేయాలి, బిజినెస్ చేయాలి. అయితే ఏ బిజినెస్ చేయాలి ఆలోచన రావటం లేదు. లాస్ట్‌కి ఎలా అయిపోతుందంటే తినడానికి కూడా డబ్బు లేకపోయేసరికి ఇంక నేను బతికి ఉండకూడదు అనేటట్టు ఆయనకి ఆలోచన రావడం మొదలైంది. సూసైడల్ థాట్స్. ఇంక నేను బతికి ఉంటే లాభం లేదు. ఇంటి వాళ్ళకి లాభం లేదు. బిజినెస్ సర్కిల్‌లో కూడా నేనుంటే దానికి విలువ లేదు. సో, సూసైడ్ చేయాలనే థాట్ వచ్చేసింది. సూసైడ్ చేయాలంటే ఎన్ని విధాలుగా సూసైడ్ చేయొచ్చు అని హోటల్ రూమ్‌లో కూర్చొని ఆలోచిస్తాం. ఒకటి డబ్బు పెట్టి కొనాల్సిన విషం. దానికి కూడా డబ్బులు లేవండి. విషం తినాలంటే డబ్బు లేదు. సో, క్యాన్సెల్. ఇంకెలా గుండు యేసుకొని గన్‌తో ఇది చేయాలంటే గన్ లేదు. సో, అది క్యాన్సెల్. ఇంకా దానికి ఇంకా డిప్రెషన్. ఏంటి సచ్చిపోవాలన్నా అది దానికి కూడా కుదరటం లేదా? బిజినెస్ అయితే ఐడియా రావటం లేదు. సచ్చిపోవడానికి కూడా నాకు ఐడియా రావటం లేదేంటయ్యా ఇది అని ఇంకా బాధపడిపోతూ ఉంటాడు. సరే అప్పుడు ఒక సమ్మర్ సీజన్ వస్తా ఉందంట. సో, ఊరు మొత్తం ఐస్‌తో నిండిపోయి ఉంటుంది. లేక్ అక్కడ ఉండే చెరువులు అంతా ఉంటాయి కదండీ! అవి గట్టిగా ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్ లాగా అయిపోతుంది. అయితే ఒక్కొక్క ప్లేస్‌లో హోల్స్ ఉంటాయంట. వీక్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫిషింగ్ చేయడానికి ఎవరైనా కొంచెం హోల్ చేస్తే అందులో ఫిషింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు తను ఐడియా చేస్తది. ఆ చిన్న హోల్‌లో పడిపోతే, ఆ చల్లటి నీళ్ళలో నేను మునిగిపోతే అలా అయినా చచ్చిపోవచ్చు కదా! అని. అయితే ధైర్యం లేదు. అలా చచ్చిపోవడానికి అబ్బో! చాలా ఇబ్బందిగా ఉంటుంది. నీళ్ళలో మునిగిపోతే సడెన్‌గా చావు రాదు. అబ్బా! అంత కష్టం ఎందుకు పడాలి? వద్దు వద్దు అనుకుంటాడు. నెక్స్ట్ ఒక థాటొస్తుంది. ఇంకేం చేయాలి? ఓహ్! వెహికల్స్ నడుస్తూ ఉంటాయి గదా! ఏదో వెహికల్ కింద పడిపోతే బావుంటుంది. ఇదే చీప్ అండ్ బెస్ట్ అనుకుంటా. అయితే వెహికల్ కింద చచ్చిపోవడానికి కూడా భయం వేస్తుంది. వెంటనే చచ్చిపోక ఓన్లీ ఏదైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ అయిందంటే ఇంకా కష్టం కదా! హాస్పిటల్ అంతా నేను భరించలేను. సో, ఏం చేయాలా? సరే ఇది విషం కొనడం ఇదే చాలా బెస్ట్ ఐడియా అనిపిస్తోంది. ఎలా డబ్బులు తీసుకోవాలంటే తన దగ్గర ఒక హ్యాట్ ఉందంట. చాలా ఎక్స్‌పెన్సివ్. ఎందుకంటే ఒక ఒక సమయంలో తను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అంతా బ్రాండెడ్ క్లోత్సే ఆయన దగ్గర ఉండేది. సో, యేసుకున్న ఒక హ్యాట్ తీసుకొని ఎళ్తారంట. అది అమ్మితే మంచి డబ్బులు రావచ్చు అని చోర్ మార్కెట్ ఉంటుంది కదండీ! చోర్ బజార్ లాంటి ఏరియాలో వెళ్తాడు.
ఈ క్యాప్ చూసి ఒకతను ఇద్దరొస్తారంట ఆయన దగ్గర. వాళ్ళకి చూపిస్తారు. నాకు ఈ క్యాపు అమ్మాలనుంది. ఎవరైనా కొంటారా ఇక్కడ అని. వాళ్ళు టెస్ట్ చేస్తాం మేము. నువ్వు ఫేక్ ఐటెమ్ ఉందా ఏంటి అని. లేదు లేదు ఫేక్ కాదు ఒరిజినల్ బ్రాండ్ అంటే మేము టెస్ట్ చేయాలి అనుకోని ఆ హ్యాట్‌ని తీసుకొని పక్కకెళ్ళి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. వీడు చూడ్డానికి ఇలా ఉన్నాడు. వీడి దగ్గర ఎలా ఇంత ఎక్స్‌పెన్సివ్ హ్యాట్ వచ్చింది. ఇది ఎంత ఒరిజినల్‌గా ఉంది. వీడు కూడా ఎక్కడో కొట్టేసుంటాడు. మనం ఎందుకు వాడికి డబ్బు ఇవ్వాలి? ఇది తీసుకొని పారిపోవాలని వాళ్ళు ఐడియా చేసి వాడికెళ్ళి చెప్తారంట. ఇది నువ్వెక్కడ తీసుకున్నావు? అంటే లేదు నేనే కొన్నాను ఒకప్పుడు అంటే నమ్మరు. అది నా హ్యాటే నాకు డబ్బు కావాలిప్పుడు అంటే ఒకతనేం చేస్తాడంటే ఆయన్ని తోసేసి హ్యాట్ తీసుకొని పారిపోతాడు. ఇంక పడిపోయి ఇంక ఏడుపు అంట ఆయనకి. చచ్చిపోవాలంటే డబ్బు లేదు. చావడానికి కూడా దారి లేదు. ఏం చేయాలబ్బా! అని అక్కడ ఇంక అంటే మెంటల్లీ అంత డిస్టర్బ్ అయిపోయి ఇంకా అలా నడుస్తూ హైవే మీద ఐ మీన్ ట్రాఫిక్‌లో వెళ్తారంట. ఇంకా కార్స్ అంతా ఫాస్ట్‌గా వెళ్తా ఉంటే ఇంకక్కడ వెళ్ళిపోయి చచ్చిపోవాలంతే. ఇంక వేరే దారి లేదు అన్నట్టుగా ఫాస్ట్‌గా ఆ ట్రాఫిక్‌లో వెళ్తుంటే ఎవరో ఆయన చెయ్యి పట్టుకొని ఇలా లాగుతారనమాట. "ఏయ్! నీకు కళ్ళు ఉన్నాయా? ఎక్కడికెళ్తున్నావు? చూసుకొని వెళ్ళలేవా? ట్రాఫిక్‌లో వెళ్ళిపోతున్నావని." ఆయనకేం తెలుసు ఈయన చచ్చిపోవడానికి ఎళ్తున్నారని. "చచ్చిపోతే నేను చచ్చిపోతాను నీకేంటి" అని ఆయనతో గొడవ పెడతారు. "వై ఆర్ యూ స్టాపింగ్ మీ? హూ ఆర్ యూ టు డిస్టర్బ్ మీ" అన్నట్టు. ఆయనకేంటి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అంటారు. ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? ఎవరు నువ్వు? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు? అని. ఫస్ట్ అయితే కొంచెం సేపు ఫైట్ చేస్తారు. ఆయన కుంటివాడన్నమాట. నేనే కాళ్ళు లేనోడు. నేను ఎలాగో జీవిస్తున్నాడు. నీకేంటి ఇంత చక్కగా అంటే ఆయన హైట్, వెయిట్, పర్సనాలిటీ చాలా బావుంటుంది. వ్లాడిమిర్ నెగిరి. నీకేమి రోగం అన్నట్టుగా కొంచెం తిడతారనమాట. ఇప్పుడు నీ మనస్థితి సరిలేదు. రా నీకు అన్నం పెడతాను. ఆ తర్వాత మనం మాట్లాడుకుందామని అలా వెళ్తూ ఉంటే దారిలో మాట్లాడుతూ ఇలా వెళ్తున్నారండి. వ్లాడిమిర్‌కు ఒక మ్యూజిక్ వినిపిస్తుంది. మ్యూజిక్ అంటే అది మ్యూజిక్ కాదు. ఒక విధంగా చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు హమ్మింగ్ చేస్తారు కదా! అలా హమ్మింగ్. అన్నట్టు. అది ఎక్కడి నుంచి ఆ పాట వస్తుంది? ఈ పాట ఎక్కడో విన్నట్టుందే అని ఆ పాట ఎక్కడి నుంచి వినిపిస్తోందో పక్కకెళ్ళి చూస్తే అక్కడ ఆహ్, కొందరు ఉన్నారు. ఒక అమ్మాయి, చిన్న పిల్లలు ఇద్దరు కూర్చొని పాడుతున్నారు. ఆ పాట ఎక్కడ విన్నానా అని ఆలోచించేసరికి తనకప్పుడు గుర్తుకొస్తుంది. ఫస్ట్ బుక్‌లో నేను హ్మ్. ఒక స్టోరీ చెప్పాను. ఎప్పుడైతే వ్ లాంగ్వేజ్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు పాటలు అలా విష్ విషయం మాట్లాడుతూ అనస్తాషియా ఒక పాట నువ్వు నీ పాట పాడు అని ఆయన కోరుకున్నప్పుడు అనస్తాషియా తన స్టైల్‌లో ఒక పాట పాడి ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఆల్ యానిమల్స్ ఆహ్, వాయిస్ మిక్స్. ఒక బేబీ వాయిస్, ఒక కుక్క వాయిస్, ఒక పక్షి అలా అన్ని వాయిస్ మిక్స్ చేసిన ఒక పాట అంట అది. అలాంటి పాట ఆ పాప పాడుతా ఉంది. ఈ పాపకెలా తెలుసు ఆ పాట? అని ఆ పాపని వెళ్లి అడుగుతారు వ్లాడిమిర్. "నువ్వెక్కడ విన్నావు ఈ పాట? నువ్వు ఎలా పాడుతున్నావు ఈ పాట?" అంటే, "నాకు తెలీదు. నేనెప్పుడు వినలేదు. నేను ఈరోజు పాడాలనుకుంటుంటే ఏదో కొత్త పాట ఇన్వెంట్ చేయాలన్నట్టుగా నేను ట్రై చేస్తున్నాను. అప్పుడు నాకు ఆటోమేటిక్‌గా ఈ పాట వచ్చింది నా నోట్లో అని తను చెప్తే ఇమ్మీడియేట్‌లీ తనకర్థమైపోతుంది. ఇది అనస్తాషియా పాట. ఈ పాప ఎందుకంటే పాప అంటేనే ప్యూర్ సోల్. ఆ ప్యూర్ సోల్‌లో ఉండే ఎనర్జీతో అనస్తాషియా కనెక్ట్ అయిపోయి తనతో కనెక్ట్ అవుతా ఉంది. వెంటనే మనసులో అనస్తాషియా గుర్తొచ్చిన వెంటనే తనకంతా హుషారుగా మారిపోతాడు. ఆ ఆలోచనలంతా వెళ్ళిపోతాయి. నెగెటివ్స్ అంతా వెళ్ళిపోతుంది. సడెన్‌గా తనకంతా అనస్తాషియా గుర్తుకొచ్చి హ్యాపీ ఫీల్ అవుతాడు. అనస్తాషియా నువ్వు ఈ పాట పాడావు కదా! నేను మర్చిపోయానసలు. 1 ఇయర్ గడిచిపోయిందండి ఇలా చేస్తూ ఉండగా. అప్పుడు పక్కన ఉండే మనిషి అడుగుతారు. "ఏంటి నువ్వు పాట గురించి అడుగుతున్నావు? వాట్ ఈస్ ద మ్యాటర్" అని. అప్పుడు తను చెప్తారు అనస్తాషియా గురించి మొత్తం స్టోరీ. ఆయన ఫస్ట్ టైమ్ ఈ ఒక్క సంవత్సరంలో ఎవరితోనూ చెప్పని విషయాలు అనస్తాషియా విషయం అంతా ఆ మనిషితో చెప్తారండి. అలా మాట్లాడుతూ వెళ్తుండగా ఆయన కూడా హోమ్‌లెస్సే. అంటే తనకు కూడా ఇల్లు లేదు. ఎలా ఉంటారంటే అలాంటి చలి ప్రదేశంలో
అపార్ట్మెంట్స్ ఉంటాయి చూడండి. ఎలా అయితే మనకు అపార్ట్మెంట్స్ కింద పార్కింగ్ ఉంటుంది కదా! అలా అక్కడ హీటర్స్ ఉంటాయి. ఎందుకంటే కూలింగ్ సిస్టమ్ కాదు. అక్కడ హీటింగ్ సిస్టమ్. సో, పెద్ద పెద్ద పైపు అందులో నుంచి హీట్ వాటర్ పంపిస్తూ ఉంటారంట. వేడి ఉడికే నీళ్లు వెళ్తా ఉంటే, ఆ వేడితో వచ్చిన స్టీమ్ ఆ ఇంట్లో హీటింగ్ సిస్టమ్‌ని వర్క్ చేస్తుంది. సో, అవి అలాంటి పైప్ ఉంటే దానికి దగ్గరగా ఇలాంటి హోమ్‌లెస్ పీపుల్ ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళు అక్కడికి వెళ్లి పడుకుంటూ ఉంటారు. ఎందుకంటే వెచ్చతనం లేదు అంటే చచ్చిపోతారు. అక్కడ -40 డిగ్రీస్ ఉంటుంది. అంత చలి ఉంటుంది. అలాంటి ఒక ఏరియాలో ఈయన తీసుకెళ్తే, అది ఎంతుందంటే అక్కడ రాసున్నారండి. 4 ఫీట్ బై 6 ఫీట్ అంట. అంతే ప్లేస్ ఈయనకుండేది. అందులోనే తనకు కూడా అక్కడ ఒక ప్లేస్ ఇచ్చి, ఏదో ఒక బాక్స్ తీసి ఏదో తినడానికి ఇస్తారంట. ఈరోజు ఇక్కడ పడుకో, మళ్ళీ రేపు పొద్దున చూద్దామని ఆయనకి అక్కడే రెస్ట్ చేయడానికి ప్లేస్ ఇస్తారు. అయితే మనకు తెలుసు కదా! రోడ్డు మీద భిక్ష ఎత్తేవాడు కూడా ఇది నా జాగా, నీ జాగా అని అక్కడ కూడా ప్రాపర్టీ ఓనర్‌షిప్స్ ఉంటాయండి. ఇక్కడ కూడా అలాగే అయింది. ఇక్కడ పక్కన ఉండేవాళ్ళు వచ్చి గొడవ పెడతారంట. "ఏంటి నువ్వు? నువ్వు మాత్రమే ఉండాలి. ఇక్కడ ఇంకొకడొచ్చాడా? వాడికి కూడా రెంటు, అద్దె కట్టాలి నువ్వు. ఇంత డబ్బు ఇవ్వాలి" అని ఏదో అడిగితే వాడు తిడతాడు. "ఇక్కడి నుంచి ఎళ్ళండి. ఆ తర్వాత రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట్లాడేది లేదు" అని అలా కొంచెం ఫైట్ చేసి పంపించేస్తారు. ఆయన ఫైట్ చేసేది చూసి, ఆయన మాటలు, ఆయన ఒక శక్తి, ఆయన ఒక ధీమా చూసి ఈయన అడుగుతారు. "ఎవరివయ్యా నువ్వు? ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నావు. కాలు లేదు అంటున్నావు. ఎవరు నువ్వు? నీకు ఫ్యామిలీ లేదా?" అంటే ఆయనప్పుడు తన స్టోరీ చెప్తారండి. ఆయన ఒక ఆర్మీలో రిటైర్ అయిన మనిషి అంట. ఆర్మీ వార్‌లో తనకి కాలు పోయింది. అరే! ఆర్మీ మనిషివా? దేశంలో దేశం కోసం నువ్వింత పోరాడితే, నీకు పెన్షన్ అంటూ ఉంటుంది కదా! మరి నువ్వేంటి ఇలా ఉన్నావు? అని అడిగితే అప్పుడు అంటున్నారు. చూడండి ఈ బుక్‌లో కొన్ని విషయాలు అసలు పబ్లిక్‌గా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో తెలీదు గానీ, తనంటాడు ఆర్మీలో చూడ్డానికేదో దేశభక్తి అని అనుకుంటారు మనుషులు. అయితే అక్కడ లోపల కూడా పాలిటిక్స్ ఉన్నాయి. అసలు ఊహించని పాలిటిక్స్ అంట. ఎలా అయితే ఇది మనం రష్యా ఆర్మీ గురించి మాట్లాడుతున్నామండి. మన ఆర్మీ కాదు. సో, ఒకవేళ ఎవరైనా వింటా ఉంటే తప్పుగా భావించకూడదు. సో, ఇక్కడ బుక్‌లో రాసిందే నేనిక్కడ చెప్తున్నాను. ఆయనంటారు రష్యా వాళ్ళు 1996 చూడండి అది వార్ అవుతుంది అని అప్పటినుంచే మనం థర్డ్ వరల్డ్ వార్ గురించి భయం ఉంది అందరికి. అండ్ రష్యన్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఆర్మీ అనేది కూడా అందరికి తెలిసిన విషయం. అక్కడ ఆర్మీ వాళ్ళ ఒక స్ట్రెంగ్త్ చూపించడానికి అంటే మన ఆర్మీ చాలా స్ట్రాంగెస్ట్. మన వాళ్ళింత స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఎంత పెద్ద ఒక ఆహ్, అటాక్ అయినా దానికి భరించే శక్తి మాకుంది అనేది చూపించడానికి విశ్వానికి అక్కడ మన వాళ్ళ మీదే మన వాళ్ళు బాంబేస్తారంట. అంటే రష్యన్ ఆర్మీ మీద రష్యా వాళ్ళే బాంబేసి అక్కడ ఉన్న వాళ్ళకే బుల్లెట్‌తో కొట్టి, ఎదుటి మనిషి కొట్టినట్టుగా ఒక క్రియేట్ చేసి, వాళ్ళు బార్డర్ మీద ఫైటింగ్ జరిగింది. ఆర్మీ మీద అటాక్ అయ్యింది అని. అయితే మనవాళ్ళు ఎంత స్ట్రాంగ్ చూడండి. వాళ్ళు దేశం కోసం ప్రాణం విడిచేశారు. వాళ్ళకొక మెడల్లు, వాళ్ళకొక ఓహ్, ఒక సన్మానం. అయితే ఈయనంటారు అక్కడ జరిగేదంతా ఫేక్ వార్స్. నిజమైన వారే కాదు. మన వాళ్ళే మనకు గుండు వేస్తారు. బుల్లెట్‌తో కొడతారు. సో, నాకు కూడా అలాంటి ఒక వార్‌లో నా కాలు పోయింది. అప్పుడు పెద్దగా న్యూస్ పేపర్‌లో, టీవీలో అంతా వచ్చేస్తుంది. ఇలాంటి ఆయన దేశం కోసం ప్రాణం విడిచడానికి కూడా భయపడకుండా వీరంగా, ధీరంగా వార్ చేస్తే ఆయన కాలు పోయింది. ఆయనకి మేము పెన్షన్ ఇస్తాము లైఫ్ లాంగ్ వాళ్ళ ఫ్యామిలీకి ఇది ఇస్తాము, అది ఇస్తాము అని అంతా అనౌన్స్‌మెంట్ జరుగుతుంది. అయితే ఆయన ఇంటికి వచ్చిన తర్వాత నో పెన్షన్, నథింగ్. అక్కడ ఇంక ఫ్యామిలీ వాళ్ళేం చేస్తారండి? ఇంక తిడతారు కదా! "ఏంటయ్యా ఇన్ని రోజులు నువ్వు అక్కడ వెళ్లి సేవ చేసొచ్చావు. ఇక్కడ తినడానికి అన్నం లేదు. నీకు పెన్షన్ కూడా లేదు. మళ్ళీ నిన్ను మేమే పోషించాల్సొస్తా ఉంది" అని అలా ఇంట్లో వాళ్ళ ఆవిడ, వాళ్ళ కొడుకు అంతా రోజు తిట్టడమే అంట. కాలు లేదు.
దేనికి పనికిరావు అలాంటి మాట భరించలేక ఆయన ఇల్లు విడిచి వచ్చేసారంట. ఆయనప్పుడు అంటారు, "ఏంటయ్యా దేశభక్తి" అంటారు. ఎక్కడుంది దేశభక్తి? ఓన్లీ సినిమాల్లో, బుక్స్‌లో, టీవీలో మాత్రమే దేశభక్తి. నిజంగా అక్కడికెళ్తేనే తెలుస్తుంది. అక్కడ ఏ దేశం కోసం ఎవరు చేయటం లేదు. పేరు కోసం చేస్తున్నారు. ఎవ్వరు పెన్షన్ ఇవ్వరు అనే విషయం ఇక్కడ చెప్పబడుతుంది మాస్టర్స్. సో, ఇలా తన విషయం చెప్తారు. ఈలోగా అనస్తాషియా గురించి ఈ విషయాలు మాట్లాడుతుండగా నాకు నేను మర్చిపోయాను. నేను బుక్ రాయాల్సింది పోయి ఫస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్స్ వెనక పడ్డాను. అది తప్పు చేశాను. ఫస్టే బుక్ రాసుంటే తనన్నింది, "నువ్వు బుక్ రాయడం మొదలెడితే చాలు నీకు అసలు నువ్వు లెక్క పెట్టనంత డబ్బు నీకొస్తూ ఉంటుంది. అంటే వారానికి ఒక ₹1,00,00,000 వచ్చేటట్టు నీకు అంత బందోబస్తు చేశానని" చెప్పి ఉంటుంది అనస్తాషియా. అయితే నేనే లేట్ చేశాను. ఇది తప్పు డిసిషన్. నేను అర్థం చేసుకోవడంలో పొరపాటు చేశాను. తను 2 పాయింట్స్ చెప్పింది. ఫస్ట్ పాయింట్ బుక్ రాయమని, సెకండ్ పాయింట్ ఆంటర్‌ప్రెన్యూర్ ఫెలోషిప్ అని చెప్పింది. నేను కొంచెం ఉల్టా పుల్టా చేసేసాను. అందుకే నాకు ఇంత ఇబ్బంది వచ్చింది. అదర్‌వైస్ నన్ను అనస్తాషియా అసలిలా జరిగేది కాదు. నన్ను అనస్తాషియా ఎంతగా కాపాడేది అని ఆలోచన నాకొచ్చింది. ఇప్పుడు నేను వెంటనే బుక్ రాస్తాను. రేపొద్దున లేసిన వెంటనే వెతుకుతాను. ఎవరైతే నాకు బుక్ రాయడంలో హెల్ప్ చేస్తారో, ప్రింట్ చేయడంలో హెల్ప్ చేస్తారో అని తను ఆ విషయంతో అన్ని విషయాలు చెప్తారు. ఇక్కడ ఆర్మీ మ్యాన్‌తో మాట్లాడుతూ "నువ్వెలా టైమ్ పాస్ చేస్తావు? నీ హాబీస్ ఏంటి?" అలా మాట్లాడేసరికి తనంటారు, "నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. నాకు పెయింటింగ్ చేయడం చాలా ఇష్టం." అంటే, "సరే అయ్యా! అయితే ఇకపైన నువ్వు నేను ఒక టీము. నేను బుక్ రాస్తాను. నా బుక్కుకి కావాల్సిన పెయింటింగ్, డ్రాయింగ్ నువ్వు చెయ్యమని" ఆయన ఇద్దరు కూర్చొని మాట్లాడుతారు. అనస్తాషియా విషయం వివరంగా అక్కడ ఆయనతో అంతా మాట్లాడిన తర్వాత నిద్రపోతారండి. అప్పుడే మిడ్‌నైట్ అయింది. నిద్రపోయారు. ఇంకా ఎంత అలిసిపోయారు గదా! ఎన్నో రోజుల తర్వాత అన్నం దొరికింది వ్లాడమిర్‌కి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరో కొట్టి లేపినట్టవుతుంది. చూస్తే ఆర్మీ మ్యానే చెప్తున్నారు, "వ్లాడమిర్ గెట్ అప్. ఇక్కడి నుంచి పారిపోవాలి మనం. చాలా డేంజరస్" అని. చూస్తే పొగ అంట. చుట్టుపక్కన చీకటిగా ఉంది. మరి పొగ నిండిపోయిందంట. ఊపిరాడడానికి కష్టంగా ఉంది. "ఏమైంది? ఏమైంది?" అంటుంటే, "లేదు నువ్వు ఇక్కడి నుంచి పారిపోవాలి. పద, పద, పద" అని తీసుకెళ్తారు. అయితే అది గ్రౌండ్ లెవెల్ కదండీ! అక్కడి నుంచి పారిపోవడానికి కూడా ప్లేస్ లేదంట. 2 విండోస్ ఉన్నాయి. ఆ విండోస్ కూడా అందులో ఉండే ఒక మెటల్ బార్స్ ఉన్నాయి. అందులో నుంచి బయటకి వెళ్ళలేరు. ఎక్కడైతే డోర్ ఉందో అది లాక్ చేసేసారు. అంటే ఎవరైతే గొడవ పడ్డారో నైటు వాళ్ళు వీళ్ళని చంపాలని అలా ఏదో అటాక్ చేశారంట. అలా ఉంటాయి మామూలుగా. మాఫియాస్ వాళ్ళంతా అలాగే వ వ ఫైట్ చేస్తూనే ఉంటారు. సో, అలాంటి ఒక అటాక్ అక్కడ జరిగింది. అయితే ఈయన మిలిటరీ మ్యాన్ కదా! ఎలాగైనా వ్లాడమిర్‌ని కాపాడాలి అని తన చేతులతో ఆ విండోని పగలగొట్టి, ఆ బార్స్‌ని కూడా కొంచెం వెడల్పు చేసి ఈయన్ని మాత్రం బయట తోసేస్తారు. "నువ్వు ఇక్కడి నుంచి పారిపో, పారిపో వాళ్ళు చంపేస్తారు" అని. ఇంక అక్కడి నుంచి ఎలాగో తప్పించుకొని చీకట్లో వ్లాడమిర్ వెళ్ళిపోతారు. తన రూమ్ ఎక్కడైతే ఉందో అక్కడికి పారిపోతారంట. ఇంటికెళ్ళిన తర్వాత ఇంకా చీకటి ఉంది అండ్ అలసిపోయారు. భయం అదంతా నిండి ఉంది. కాసేపు రెస్ట్ తీసుకొని పడుకుంటారంట. మంచి నిద్రొస్తుంది. మెలకువయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది. అప్పుడంతా కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకోసారి వెళ్లి ఆయన్ని కలిసి ఏమైందో అని చూడాలి అనుకోని ఆ బిల్డింగ్ వైపు వెళ్తారంట. అప్పుడు అక్కడికెళ్లి చూస్తే అక్కడంతా జనాలు చుట్టుకొని చాలా మంది ఉంది. పోలీసొచ్చారంట. అంబులెన్స్ ఉందంట. అంతా ఉంది. ఏమైందబ్బా ఇక్కడ అని చూస్తే అడుగుతారనమాట. ఏమైందండి? ఇక్కడ ఏమైంది? అంటే ఇక్కడ చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు బుల్లెట్‌తో కొట్టి చంపేసారండి ఆయన్ని అని. ఎవరిని? అంటే అదే ఎవరో కాళ్ళు లేనోడున్నాడు అంటే, అరే బాబా! నిన్ననే కదా తనతో నేను మాట్లాడాను. ఆయనేనా అని చూడ్డానికి ముందుకెళ్తారు. అక్కడ ఎక్కడైతే పడుకున్నారో చచ్చిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఎంచక్కా ఆయన పొద్దున్న లేసిన దగ్గర నుంచి పెయింటింగ్ చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళు వచ్చి వెనక నుంచి గుండు పెట్టి చంపేశారు. ఎక్కడ పెయింటింగ్ అంటే అక్కడంతా కాంపౌండ్ నిండా వాల్ ఉంది గదండీ! అక్కడ గోడ మీదంతా పెయింటింగ్ అంట. ఏం పెయింటింగ్ అండి? అనస్తాషియా పెయింటింగ్స్. అనస్తాషియా స్టోరీ ఏదైతే విన్నారో అవన్నీ పెయింటింగ్స్ అక్కడ చేశారంట.
తన ఎలా అయితే వర్ణించారో అదంతా అక్కడ పెయింటింగ్ ఉన్నాయి. అది చూసి వ్లాడిమిర్ షాక్ అయిపోతారు. తాను ఏదైతే కల్పన చేసి చెప్తున్నారో ఎగ్జాక్ట్‌లీ అలాగే ఆయన డ్రా చేశారంట. ఆయన చెప్పిన ప్రతి విషయం ఆ డ్రాయింగ్స్‌లో ఉన్నాయంట. ఏదైతే చెట్టు, ముక్కలు, అక్కడుండే పక్షి ఏదైతే చెప్పారో పండు, పువ్వులు, తను ఎలా ఉంటుంది, గోల్డెన్ హెయిర్ అదంతా అలాగే డ్రా చేశారు. ఆయనప్పుడు అనుకుంటారు, మనసులో ప్రామిస్ చేస్తారు ఆయనతో. నేను బుక్ రాస్తాను. ఎన్ని బుక్ రాసినా ప్రతి బుక్‌లో నీ డ్రాయింగ్సే ఉంటాయి. ఇందులో ఏ మార్పిడి ఉండదు. ఏ టెక్నాలజీ వచ్చినా ఇక్కడ నువ్వు ఏదైతే పెయింటింగ్ చేశావో నేనదే యూజ్ చేస్తానని ఈ రోజుకి కూడా మాస్టర్స్ వ్లాడిమిర్ మేగ్రే రాసిన అనస్తాషియా బుక్ 9 బుక్స్ వచ్చాయండి. 9 బుక్స్ అన్నిటి మీద ఒక్కొక్క డిఫరెంట్ ఫోటోస్ అయితే ఆయన డ్రా చేసిన ఫోటోసే ఉన్నాయి. అందులో ఏ మార్పులు లేవు. మీరు యూట్యూబ్‌లోకెళ్ళి లేదా గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి చూస్తే మీకు ఆ ఫోటోలు కనిపిస్తాయి. చక్కగా ఆయన డ్రా చేసిన ఫోటోసే ఉన్నాయి. అలా ప్రామిస్ చేస్తారు. అప్పటికప్పుడే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్‌ని పిలిచి ఫోటో తీసుకున్నారంట. ఆ తర్వాత ఆయన అలా కొందరిని కలిసి బుక్ రాయడానికి స్టూడెంట్స్‌ని కలిసారంట. స్టూడెంట్స్‌కి ఈ స్టోరీ చాలా నచ్చుతుంది. ఎందుకంటే లేటెస్ట్ జనరేషన్‌కి ఈ విషయం అర్థమవుతుంది మాస్టర్స్. ఇప్పటికి కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ యూత్ ఈ స్టోరీకి అట్రాక్ట్ అయింది. వాళ్ళకి ఇది కావాల్సిన విజ్డమ్ కాబట్టి వాళ్ళు దీనిని ఆహ్, అనస్తాషియా మూవ్‌మెంట్ అనే స్టార్ట్ చేశారు. అలాగే జీవిస్తున్నారు. ఈ ఒక విషయం ఎలా ఉంది అంటే గవర్నమెంట్ అండ్ రిసర్చ్ చేసే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి దీనికోసం కావాల్సిన లాస్ గవర్నమెంట్‌లో లాస్ కూడా వచ్చాయి. అంటే ఒక మనిషికి 1 హెక్టర్ భూమి ఉండాలి అనే విషయం ఏదైతే అనస్తాషియా చెప్పిందో వ్లాడిమిర్ అంటారు, "అమ్మా 1 హెక్టర్ పర్ హెడ్ అంటే ఎలా అమ్మా సంపాదించేది" అని. తనంటుంది, "అలాంటి గవర్నమెంటే వస్తుందయ్యా" అని. ఎక్కడొస్తుంది గవర్నమెంట్ అంటే వాళ్ళు పాలిటిక్స్‌లో వచ్చిన తర్వాత వాళ్ళకిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారంటే లేదు. మీరు అలా కోరుకోవాలి. ప్రతి మనిషికి ఫ్రీ ల్యాండ్ ఇచ్చే గవర్నమెంట్ రావాలి అని మీరు కోరుకుంటే, అలాంటి గవర్నమెంటే వస్తుంది. మీరు ఎలా మాట్లాడుకుంటారు? ఎవరిస్తారండి? గవర్నమెంట్ ఎందుకిస్తుందండి? వాళ్ళే కట్టుకుంటారండి. మన మాటలో ఉంది. మనం కూడా ఇప్పుడు ఇండియాలో ఇది కోరుకోవాలి. ప్రతి మనిషికి ఫ్రీ ల్యాండ్ గవర్నమెంట్ ఇవ్వాలి. అంతే కాదండి. ఫ్రీ ల్యాండ్ అంటే ఫ్రీ ల్యాండ్ ఇచ్చి ఎప్పుడైనా తీసుకుంటుందా అని కాదు. ఫ్రీ ల్యాండ్ 1 హెక్టర్ పర్ పర్సన్. మరి అక్కడ నో టాక్స్. అక్కడ ఏదైతే పంటలు వాళ్ళు గ్రో చేస్తే బిజినెస్ కావాలి కదా! సో, బిజినెస్ చేస్తే దానికి టాక్స్ ఉండదంట. అండ్ ఆ భూమి వాళ్ళ ఎప్పటికి వాళ్ళ పేరు మీదే ఉంటుంది. ఆ భూమి 9 జనరేషన్స్ దాకా అమ్మపడకూడదు. నో సేల్స్. అప్పుడు అది మీ మదర్ ల్యాండ్ లాగా మారిపోయి, ఆ భూమి అంత ప్యూర్‌గా అయిపోతుందంట. అప్పుడు 9 జనరేషన్స్ అంటే ఎన్ని సంవత్సరాలు చూడండి. ఒక 100 ఇయర్స్ అయిపోతుందేమో. మోర్ థాన్ 100, 200 ప్లస్ ఇయర్స్ అవుతుంది. సో, అలా చేసేసరికి భూమి మొత్తం మారిపోతుంది అంటా ఉంది. అండ్ ఆల్రెడీ 96, 97 నుంచి రష్యన్ గవర్నమెంట్ నిజంగానే చేసిందండి. ఆ తర్వాత ఫ్రాన్స్, జర్మనీలో కూడా అది వచ్చేసింది. ఇంక ఎప్పుడైతే మన ఇండియాలో అనస్తాషియా గురించి తెలుసుకొని, ఇలాంటి ఆలోచనలు రావడం మొదలైందనుకోండి, మన ఇండియాలో కూడా అది స్టార్ట్ అవుతుంది. ఇప్పటికి అనస్తాషియా బుక్స్ గురించి రివ్యూ వింటారు. ఇది ఒక స్టోరీ లాగా విని వదిలేస్తున్నాము. మనం మెడిటేటర్స్. మనం అనుకుంటే అన్నీ జరిగిపోతాయి. సో, కంపల్సరీలీ మనం మెడిటేటర్స్ ఈ బుక్ చదవాల్సిందే. ఈ థాట్స్, ఈ ప్రాసెస్ జరగాల్సిందే. ఇది ఒక్కసారి ఒక మూవ్‌మెంట్ స్టార్ట్ అయిందంటే, ఇంక విశ్వమంతా ఇది కంటిన్యూ అవుతుందండి. స్టార్ట్ రోలింగ్ అంటారు. రోల్ చేయడానికి ఒక రాయి ఉంటుంది గదా! దాన్ని ఒక్కసారి తోస్తే ఆ తర్వాత అది రోల్ అవుతూ వెళ్ళిపోతుంది. సో, వి హావ్ టు డూ దట్ పుష్. ఫస్ట్ పుష్. సో, ఇలా వ్లాడిమిర్ మేగ్రే బుక్ రాయడం గురించి స్టార్ట్ చేశారండి. సో, బుక్ రాయడానికి తనకి చాలా, చాలా, చాలా హెల్ప్ వచ్చిందంట.
ఎంత వరకంటే అందరూ ఫ్రీగానే యూనివర్సిటీస్‌లో ఉండే స్టూడెంట్స్ ఎగ్జామ్ పక్కకు పెట్టి ఎగ్జామ్ రాసి, ఆ తర్వాత ఆయన బుక్ రాసి ఇచ్చారంట. సో, రాయడానికి వాళ్ళంతా అంత హెల్ప్ చేశారు. సో, ఇలా అనస్తాషియా బుక్ రాయమని చెప్పింది అని తనకు చాలా బాగా గుర్తొచ్చేసింది. ఇక నేను బుక్ రాయాలి అని ఎన్నెన్ని పని చేస్తుండగా, ఇంకా డబ్బు రాలేదు గదండీ చేతిలో. ఎలా భోజనం, అన్నం, ఇంకా ఆ ప్రాబ్లమ్ ఇంకా సాల్వ్ అవ్వలేదు. సో, వ్లాడిమిర్ ఇలా ఒక్కసారి వెళ్తూ ఉన్నారంట రోడ్డు పైన. ఒక బేకరీ ముందు నుంచి వెళ్తుంటే తనకి మాటలు వినిపించాయంట. ఆ బేకరీలో ఉండే ఏదో ఒక హ్మ్. పేస్ట్రీ ఏదో ఉంది పేరు. అది రష్యన్ పేరు రాసారండి. ఇప్పుడు మనం ఒక సమోసా అనుకుందాం. సో, బేకరీలో సమోసాస్ ఉంటాయి కదా! ఫ్రెష్‌గా లేదా పఫ్ అనుకుందాం. అది తిను అని మైండ్‌లో ఒక మాట వస్తుందండి. అది తిను అని. అయితే కొంచెమే డబ్బులున్నాయంట తన దగ్గర. అది కూడా ఖర్చు పెట్టేస్తే మళ్ళీ నెక్స్ట్ ఫుడ్‌కి ఉండదు. ఇప్పుడే వద్దులే అలా అనుకోని ముందుకెళ్తుంటే గట్టిగా ఆ మాట ఇంకోసారి మరోసారి మైండ్‌లో వస్తుందంట. లేదు లేదు నువ్వు తిరిగెళ్ళు, అక్కడికెళ్ళి అది తిను, ముందుకెళ్ళు. అప్పుడు ఆ గొంతు, ఆడ గొంతు గుర్తుపడతారు. అనస్తాషియా నువ్వు నాతో మాట్లాడుతున్నావా? నాకు నీ మాటలు వినిపిస్తున్నాయా? నువ్వు నేను ఇలా మైండ్‌తో మాట్లాడగలుగుతున్నామా? అని. అప్పుడు అనస్తాషియా అంటుంది, "యెస్. నేనే నీతో మాట్లాడుతున్నాను. నువ్వు నన్ను వింటున్నావు." అబ్బా! ఎంత హ్యాపీ అయిపోతాడో వ్లాడిమిర్ మెగ్రే వావ్! అని. ఎందుకు ఇన్ని రోజులు నువ్వు నాతో మాట్లాడలేదు? నేనెంత ఇబ్బంది పడ్డానో అంటే, నేనంతా చూస్తున్నాను. నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు వినిపించ వినిపించుక యూ ఆర్ అనేబుల్ టు హియర్. నీ దాకా అది వెళ్ళడం లేదు. ఎందుకంటే ఆయన పెయిన్‌లో ఉన్నారు. మనం ఎప్పుడైతే పెయిన్‌లో ఉంటామో, అప్పుడు మాకు వైబ్రేషన్స్ రిసీవ్ అవ్వదండి. అదే నెగెటివ్. ఆయనెప్పుడు బాధపడుతూనే ఉన్నారు గదా! బిజినెస్ లేదు, సచ్చిపోవాలి అలాంటి థాట్స్ ఉన్నందుకు ఆయనకది కనెక్ట్ అవ్వలేదు. అయితే మరి ఇప్పుడు ఎలా వినిపిస్తోందంటే, నేను హెల్ప్ తీసుకున్నాను. ఆ అమ్మాయి ఇద్దరు పాడారు కదా! ఆ సమయంలో ఆ పాట మూలకంగా నేను టెస్ట్ చేశాను. నీ దాకా రిసీవ్ అవ్వడానికి ఆ అమ్మాయితో ఆ అమ్మాయి మూలకంగా నీతో కనెక్ట్ అయ్యాను. అప్పుడు తెలుసుకున్నాను. నీలో ఆ ఎనర్జీ లేదు. నీ పక్కన ఎవరైనా ఎనర్జీగా ఉండేవాళ్ళుంటే నువ్వు నా మాట వినగలుగుతావు. అంటే మన వైఫైకి ఒక రౌటర్ ఉంటుంది చూడండి. రౌటర్ లాగా పనిచేశారు. ఆ స్ట్రాంగ్ ఎనర్జీ ఉన్నవాళ్ళు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి లేరు కదా! ఇప్పుడు నేను ఎలా వినగలుగుతున్నాను నీ మాట? అంటే మా తాతయ్య నీ దగ్గరకొచ్చారు. ఆయన ఎనర్జీ వలన నేను నీతో మాట్లాడగలుగుతున్నాను. అప్పుడు చాలా హ్యాపీగా ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆవిడంటుంది, "నువ్వెంత కష్టపడుతున్నావో, నువ్వు నేను చెప్పిన మాట అసలు గుర్తుపెట్టుకోక ఏదేదో పని చేశావు. నేనెంత బాధపడ్డానో తెలుసా? ప్రతి క్షణం నేను నీతో మాట్లాడాలి అని ప్రయత్నిస్తూ నీకు మెసేజెస్ ఇస్తూనే ఉన్నాను. నువ్వు అసలు రిసీవ్ చేసుకోలేదు. నేను చాలా బాధపడ్డాను. ఒక్కొక్కసారయితే ఎంత నాకు బాధ అయ్యేదంటే, నా రొమ్ములో నుంచి పాలు పొంగేవి" అని చెప్తుంది. అలా చెప్పిన వెంటనే తనకు గుర్తొస్తుంది. రమ్ములో పాలు అంటే బేబీ పుట్టిందా? యెస్. బేబీ పుట్టింది. బాబు పుట్టాడు. మనకు కావాల్సిన బాబు గదా! బాబు కోసమే ప్రయత్నించాము. బాబు పుట్టాడు. అబ్బా! ఎంత హ్యాపీ ఫీల్ అవుతావు. ఈ విషయం నువ్వు నాకు చెప్పలేదే అంటే, ఎలా నేను చెప్పాలనుకున్నాను. కనెక్ట్ అవ్వలేదే. మనకు బాబు పుట్టాడు. చాలా బాగా ఎలా ఉన్నావు అంటే, చాలా బాగున్నాము. బాబు కూడా చాలా బాగానే ఉన్నాడు. మా తాతయ్య అక్కడికొచ్చారు. నిన్ను కలుస్తారు. అలా ముందుకెళ్ళు అక్కడే ఉన్నారు అని తను చెప్తుందండి. ఇంక తను అది ఏదైతే తిను అనింది గదా! ఆ ఫుడ్ తీసుకొని తినేసి ఇంక తాత దగ్గరికెళ్తే అక్కడ ఒక సర్కిల్ దగ్గర బెంచ్ మీద కూర్చొనున్నారంట తాతయ్య. తాతయ్య దగ్గరికెళ్ళి అప్పుడు బాబు గురించి మరి అనస్తాషియా గురించి అడుగుతారు. అనస్తాషియాకి డెలివరీ అయింది కదండీ! మరి ఎలా అయింది? ఎలా ఉన్నాడు బాబు? మరి అనస్తాషకి ఏదైనా ఇబ్బంది అయిందా? తను అడవిలో ఉంది కదా! ఒంటరిగా ఉంది. డెలివరీలో పెయిన్ అయిందా? అని అడుగుతాడు. తాతయ్య అంటారు, "హా! డెలివరీలో పెయినా? ఇదేంటి కొత్తగా? డెలివరీ అయితే పెయిన్ ఎందుకవుతుంది?" అంటారు తాతయ్య. లాడమర్ అంటారు, "డెలివరీ అంటే పెయినే కదండీ అమ్మాయిలకి" అని. "అబ్బే! అలాంటిదేం ఉండదు." అది. లేదండి. డెలివరీ అంటే అమ్మాయిలు చాలా కష్టపడతారు. ఆడవాళ్ళకి ఎంత ఇబ్బందికరమైన విషయం అంటే డెలివరీ పెయిన్సేనండి అంటే, అది మీ జగత్తులో అలా జరుగుతుంది.
నిజమైన జగత్తులో డెలివరీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అని తాతయ్య డెలివరీ గురించి చెప్తారండి. ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికి డెలివరీలో పెయిన్ అవుతుంది అంటే, ఎప్పుడైతే ఆడ, మగ కలిసినప్పుడు ఆ బిడ్డ సృష్టించబడతాడో, ఆ సమయంలో ఎలాంటి భావనలున్నాయి, దాన్ని బట్టి మీకు డెలివరీ సమయంలో పెయిన్ అవుతుంది. అప్పుడు ఇష్టం లేని కలయిక అయిందంటే, ఎవరో ఒకరికి ఇష్టం ఉండదు. ఏదో ఒక ఫార్మాలిటీకయో ఆయన ఏమైనా అనుకుంటారేమో అని ఆడవాళ్ళు లొంగిపోవడం గానీ, నా భార్య ఏమైనా అనుకుంటుంది అని ఆయన లొంగిపోవడం గానీ, మనం అది డే టు డే యాక్టివిటీగా ఉన్నందుకు దానికి అంతగా విలువ ఇవ్వరు. అలాంటిది ఏదైనా ఉంటే ఒక్కొక్కసారి ఇష్టం లేకుండా తాతయ్య చెప్తున్నారండి ఈ మాట. ఇష్టం లేకుండా అక్కడ ఆ సంగమం జరిగిందంటే, అలిసిపోయింది భార్య, తలనొప్పిగా ఉంది, వద్దండి అంటా ఉంటే, లేదు నాకు ఫిజికల్ కాంటాక్ట్ కావాలి అని బలవంతంగా అక్కడ మీరు కలిసితే, అప్పుడు ఒకవేళ బిడ్డ అంటే ప్రెగ్నెంట్ అయితే, ఆ డెలివరీలో పెయిన్ ఖచ్చితంగా అవుతుంది. ఆ డెలివరీలో ఖచ్చితంగా ఇబ్బందులొస్తాయి. అందుకే సి సెక్షన్స్, సిజేరియన్. అక్కడ ఇష్టం లేనప్పుడు అది జరిగింది అని. అందుకే ఆడ, మగ కలవడం ఒక బిడ్డ కనడానికి కలిసినప్పుడు చాలా ఆనందకరమైన స్థితిలో కలవాలి. చూడండి అందుకే పెళ్లి అయిన తర్వాత ఇలాంటి ఒక కలయిక కోసం ఎంత హడావుడిగా, ఎంత సెలబ్రేషన్‌తో చేస్తారు. కారణం ఏంటి అంటే, ఇలా ఉండాలి అని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు. ఏంటంటే రోజు అలాగే చేయగలమా అంటే, యెస్. ఆ మనస్థితిలో ఉంటేనే సహగమన చేయాలి. అదర్‌వైస్ మీకు డెలివరీ టైమ్‌లో ఇలాంటి ఇబ్బందులొస్తాయి. సో, తాతయ్య ఇక్కడ గురించి కూడా ఒక ఫుల్ పేజ్ ఉందండి. ఎంత మంచి విషయం చూడండి. ఈరోజు ఈ విషయం చెప్పడానికి అలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్ లేదు. అలాంటి విషయం ఓపెన్‌గా ఎవరు మాట్లాడరు. పెద్దవాళ్ళు కూడా డీటెయిల్‌గా వాళ్ళకి కూడా ఇంతగా తెలీదు. నాకైతే భలే ఇష్టమైందండి. ఇలాంటి సైన్స్ ఉంది అని కూడా మనకు తెలీదు. ఉన్న కొందరు చెప్పలేదు. ఓన్లీ రామాయణ, మహాభారత అలాంటి స్టోరీసే చెప్తున్నారు గానీ, ఇవి రియల్ స్టోరీస్ అండి. ఇవి రియల్ సీక్రెట్స్ ఆఫ్ లైఫ్. ఇక్కడ తాతయ్య ఆ విషయం చెప్తూ, లేదు బాబు బాగున్నాడు. అమ్మాయి కూడా అస్సలేం కష్టం కాలేదు. అయితే తనకు తోడుగా ఎవరున్నారండి డెలివరీ టైమ్‌లో అంటే, ఎవరెందుకు కావాలి బాబు? అక్కడ తనకు ఎప్పుడు పుట్టిన దగ్గర నుంచి అక్కడే ఉంది కదా! ఎవరు హెల్ప్ చేస్తున్నారు తనకు? అక్కడుండే అడవి జంతువులు. సో, నక్క, కుక్క మరి బేర్, ఫీమేల్ బేర్స్ వాళ్ళు హెల్ప్ చేయడానికి అక్కడున్నారు. అయితే అంతమంది వచ్చి హెల్ప్ చేయాలా అంటే అంత జంతువులు కూడా కాదు. వాళ్ళంతా అనస్తాషియా దగ్గరకొస్తాయంట. అడుగుతారంట. మాలో మీకు ఎవరు హెల్ప్ చెయ్యాలి? సెలెక్ట్ చేయాలన్నమాట. అందరూ వెళ్లరు. ఇప్పుడు మనం డెలివరీ అనగా అందరూ చేయి పట్టుకొని అందరూ హాస్పిటల్‌కెళ్ళిపోతూ ఉంటాం. అలా కాదంట. ఎవరో ఒకరిని ఆ అమ్మాయి లేదా ఆ ఆడ మనిషి సెలెక్ట్ చేస్తుందంట. సో, ఆ ఒక్క మనిషియే తోడుగా ఉండాలి. సో, అలా ఒక నక్క, నక్కని తను సెలెక్ట్ చేసిందంట. ఆ నక్క పక్కనే ఉంటే అలా డెలివరీ జరిగింది. చాలా బాగున్నారు. వాళ్ళే జాగ్రత్తగా బాబుని కూడా వాళ్ళే చూసుకుంటారంట. నానీస్, నానీస్ అంటే అమ్మమ్మ లాగా ఒక నర్స్ లాగా ఒకరి తర్వాత ఒకరు. ఈరోజు నేను చూసుకుంటాను. అక్కడ ఆడుకునేటప్పుడు నేను చూసుకుంటాను. అలా ఒకరొకరు పని పంచుకొని ఆ అడవి జంతువులంతా బేబీని చూసుకుంటున్నారంట. సో, ఇలా అక్కడ జరుగుతా ఉంది అని విషయం లాడమెలికి ఎంత ఆనందం. బాబు ఎలా ఉంటాడు? ఎలా లేదు? నార్మల్‌గా మనం అడిగే క్వెషన్స్ అన్నీ అడుగుతారండి. నీ నీ ఆనందం చూస్తా ఉంటే బాబు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. నువ్వెందుకు అక్కడికెళ్ళి నువ్వే కలవచ్చు కదా! అంటే, ఓహ్! లేదండి అనస్తాషియా అనింది. బాబు పుట్టినా నువ్వు రాకూడదు. బాబు పుట్టి పెరిగిన తర్వాత నేను చెప్తాను. అప్పుడు నువ్వు రావాలి. ఎందుకంటే నువ్వు ఇంకా ఆ మనస్థితిలో లేవు. మన బాబుకి ఇంటెలిజెన్స్ ఎక్కువ. వాడి ముందు నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రవర్తన చేస్తే ఆ బాబు కనిపిస్తుందంట. ఏంటి మా నాన్న ఇంత పిచ్చోడుగా ఉన్నాడు అని. అలాంటి భావన ఆ బిడ్డకి రాకూడదు. అందుకే నువ్వు ఇప్పుడే రావద్దు అనింది అనస్తాషియా.
అప్పుడు తాత అంటారు, "పిచ్చివాడా, తనేదో అనింది అని నువ్వు అలా ఉంటావా? నీ ఆనందం నీకు బిడ్డ చూడాలని లేదా? ఏముంది, కొన్ని గిఫ్ట్ తీసుకో, ఇంక వెళ్ళిపో, కలిసి బిడ్డని కలువు, అనస్తాషియాతో మాట్లాడొచ్చు. తనేం అనదా" అంటే, "దానికెందుకు భయపడతావు నువ్వు? నువ్వు తండ్రివి కాదా? నీ బిడ్డ కాదా? వెళ్ళు" అని పర్మిషన్ ఇచ్చినట్టుగా తాతయ్య అంటారండి. సో, ఇప్పుడు వ్లాడిమిర్ ఈస్ వెరీ, వెరీ హ్యాపీ. బిడ్డని చూడ్డానికి కొన్ని గిఫ్ట్స్ కొని, ఇప్పుడు ఆలోచించి గిఫ్ట్ కొంటాడు. ఏ గిఫ్ట్ తీసుకెళ్తే అనస్తాషియా ముందు తనకు చులకన అవ్వకూడదు గదా! ఇంటెలిజెంట్‌గా గిఫ్ట్ కొనాలి అని కొన్ని గిఫ్ట్ కొంటారు. ఆ విషయం కూడా చాలా డీటెయిల్‌గా ఉంది నెక్స్ట్ బుక్‌లో. అది నెక్స్ట్ బుక్‌లో చెప్తానండి. ఎందుకంటే ఏ లెవెల్‌లో ఉన్నారు అనేది కూడా మనం ఊహించలేము. అనస్తాషియా బిడ్డ గాని. పుట్టిన వెంటనే మహామేధావి. అలాంటి బిడ్డ అన్నమాట. అంటే మనిషికి అంత శక్తి ఉంది. మనం అనుకున్నట్టుగా బిడ్డ పుట్టినప్పుడు చేతిలో పట్టుకొని మనం పాలు పట్టాలి, మనం బట్టలెయ్యాలి, మనం డైపర్ వేయాలి, లేదా పాలు తాగలేదు అంటే బాటిల్ రెడీ చేయాలి, ఆర్టిఫిషియల్ డబ్బా ఫుడ్ రెడీ చేయాలి. అలాంటిదేమీ ఉండదు గదా! ఆ విషయాలన్నీ నెక్స్ట్ బుక్‌లో చాలా డీటెయిల్‌గా ఉన్నాయి. సో, ఇదండి అనస్తాషియాని కలవడానికి వ్లాడిమిర్ మేగ్రే గిఫ్ట్స్ కొని ఇంకా బయలుదేరడానికి ప్లానింగ్ చేస్తారు. అయితే అంతకు ముందే ఆ బుక్ ప్రింట్ అవుతుంది. అందరూ చాలా మంది ఆయన అంటున్నారు, ఆహ్, రష్యాలో రష్యా క్యాపిటల్ వచ్చి మాస్కో అని. సో, మాస్కోలో ఉన్న ప్రతి మనిషి ఈ బుక్ రాయడానికి హెల్ప్ చేశారు అని అంటున్నారిక్కడ. సో, అలాంటి ఒక బుక్ వచ్చింది. ఆ బుక్ వచ్చిన వెంటనే చాలా ఈజీలీ అది సేల్ కూడా అయిందంట. ఒక్క రోజులోనే 1,00,00,000 బుక్స్ సేల్ అయ్యాయి. ఎలా అయింది అంటే నో అడ్వర్టైజ్‌మెంట్ ఏమీ లేదు. ఒకరు బుక్ కొంటారంట, చదివి చాలా బావుంది అని చెప్పగానే వాళ్ళొచ్చి బుక్ తీసుకెళ్ళి 15 బుక్‌లు అలా వాళ్ళు అమ్మేస్తారంట. ఆళ్ళు చదివిన వెంటనే వాళ్ళు ఇంకో 100 మందికి బుక్ తీసుకెళ్ళి అమ్ముతున్నారంట. సో, ఎక్కడ వ్లాడిమిర్ మేగ్రే టేబుల్ పెట్టుకొని అమ్మడము, కొనండి, బుక్ కొనండి, కొత్త బుక్ అండి అని చెప్పడం జరగలేదంట. సో, అలా ఈ బుక్కు ఒక రోజులోనే అన్ని బుక్స్ సేల్ అయ్యాయి. అండ్ ఆల్సో యూరోపియన్ కంట్రీస్‌లోకి వెళ్ళాయి. యూరోపియన్ కంట్రీస్ ఇన్ ద సెన్స్ ఫ్రాన్స్, జర్మనీ అక్కడికి వెళ్ళాయి. కొన్ని బుక్స్ ఈవెన్ యూఎస్‌కి కూడా వెళ్ళాయంట. ఆ బుక్ చదివిన తర్వాత ఓల్డ్ పీపుల్ అమ్మమ్మలు వాళ్ళ బిడ్డలు ఎవరైతే యూఎస్ ఎళ్లారో జాబ్ మీద వాళ్ళకి ఫోను చేసి చెప్పడం జరిగిందంట. బాబు ఇలాంటి ఒక బుక్ వచ్చింది. చాలా బావుంది. పిల్లల కోసమే ఈ బుక్కు ఇక్కడ ఉండే విషయం అంతా మీరు తెలుసుకోవాలి అని చెప్తే, బుక్ ఇక్కడ వచ్చినప్పుడు చదువుతానమ్మమ్మ అని వాళ్ళు చెప్పడం. బుక్ ఇంకా రాలేదా? అట్లయితే నేనే నీకు స్టోరీ చెప్తానని బుక్ చదివి ఫోనులో ట్రాన్స్‌లేట్ చేసి చెప్పడం కూడా జరిగిందంట. అంత క్విక్‌గా, అంత ఫాస్ట్‌గా ఈ బుక్కు అడ్వర్‌టైజ్‌మెంట్ అక్కడ జరిగింది. అయితే మనకి 2025లో వచ్చి, ఇప్పుడు మన దాకా అనస్తాషియా విషయం వస్తా ఉంది. ఇది 1996 అప్పుడు జరిగిన విషయమండి. సో, ఈ రోజుకి ఇంతే. రేపు మళ్ళీ ముందు స్టోరీస్ నెక్స్ట్ వీక్‌లో చూద్దామండి. థాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మీరింత ఇంట్రెస్ట్‌గా ఈ టాపిక్‌ని వింటున్నారు. సో, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ ఈ బుక్కు ఖచ్చితంగా చదవాల్సిందే. అండ్ ఇంతకుముందు ఏదైతే విషయాలు జరిగాయో ఒక్కొక్కసారి మీరు రివైండ్ చేసి ఆ ఎపిసోడ్స్ ఒక్కసారి చూడాల్సిందే. అప్పుడే మీకు కనెక్ట్ అవుతుంది. బికాజ్ గ్యాప్ ఎక్కువగా ఉండేసరికి మీరేం వింటున్నారో స్టోరీ లాగా అయిపోతుంది. సో, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఇక్కడ మన ధ్యాన జగత్‌లో పోయినసారి వచ్చిన ఎపిసోడ్స్‌లో ప్లే లిస్ట్ ఉంటుంది. ప్లే లిస్ట్‌లోకెళ్ళి ఈ వీడియోలు మీరు చూడాలి. ఇంకోసారి చూడాలి. క్లాస్ అటెండ్ చేసినా పర్వాలేదు. ఇంకోసారి యూట్యూబ్‌లో ఖచ్చితంగా చూసి దీన్ని మళ్ళీ ఒక 100 మందికైనా మీరు పంపించాలి. అంత 100 మంది దాకా వెళ్ళాల్సిందే ఈ వీడియోస్. అలా చేస్తే ఒకరోజు చాలా దూరం లేదు. మనందరికీ గవర్నమెంట్ తరపున ల్యాండ్ ఒస్తుంది. మనం కూడా చక్కగా అనస్తాషియా చెప్పినట్టు ప్రకృతిలో జీవించడం జరుగుతుంది. అండ్ థాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.